ఇంకో పక్కన చూస్తే ఈ నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు నేను అడుగుతున్నా. సోనియా గాంధీ ఎక్కడ పుట్టిందని నేను అడుగుతున్నా. దానికి సమాధానం ఏం చెప్తారని నేను అడుగుతున్నా. అలాంటి విషయాల్లో మీ ఇష్ట ప్రకారం మీరు మాట్లాడుతూ ఒక జాతీయ నాయకుడిని, తెలుగు జాతికి ఆరాధ్య దైవాన్ని, ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా ఉన్న వ్యక్తిని మీరు కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఎన్టీ రామారావు గారు తెలుగు వారంటే అపారమైన ప్రేమ. ఆయన ఒకసారి చూస్తే జాతీయ రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువుగా ఆయన జీవితాంతం పోరాడారు. కానీ తెలుగు జాతి వచ్చినప్పుడు అభిమానంతో ఇదే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయితే నా తెలుగు బిడ్డ ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు రాజకీయాలు లేవు. అవసరమైతే కాంగ్రెస్ వ్యతిరేక విధానాన్ని రాజీ పడి మొట్టమొదటిసారిగా ఆయన జీవితంలో నంద్యాలలో పివి నరసింహరావు గారిని అనానిమస్ గా ఎన్నిక కావడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కూడా పెట్టలేదు. అలాంటి స్పిరిట్ ఉండే నాయకుడు. నేను అడుగుతున్నా, ఈ తెలంగాణ నాయకులు నిన్న మాట్లాడారు. ఎవరు మీరు అడుగుతున్నా? ఎన్టీఆర్ రామారావు గారితో పైకొచ్చిన వ్యక్తులు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నలుగురు కూడా అపోజిషన్ లీడర్ ఎన్టీఆర్ రామారావు గారు ఫస్ట్ క్యాబినెట్ లో 11 పోర్ట్ఫోలియోలు ఆయనకు. అదే మరి ఇంకో గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎన్టీఆర్ రామారావు గారు రైతు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి. ఆ చైర్లో కూర్చున్నటువంటి స్పీకర్ గారు కూడా ఎన్టీఆర్ రామారావు గారు ప్రోత్సహించిన వ్యక్తి. ఇది లీడ్ చేసిన వ్యక్తి కూడా మా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఎన్టీఆర్ రామారావు గారు మొదటిసారి ఎమ్మెల్యే ఇచ్చి సీట్ ఇచ్చి మంత్రిగా గెలిపించిన వ్యక్తులు. ఈ రోజు ఇంకొక విషయం కూడా మనం ఆలోచించుకోవాల్సింది, ఎన్టీఆర్ రామారావు గారు ఎప్పుడో స్ఫూర్తిదాతగా ముందుకు పోయారు. తెలంగాణలో ఏదైనా పేదవారికి న్యాయం జరిగిందంటే అది ఎన్టీఆర్ రామారావు గారి వల్ల జరిగింది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఒకప్పుడు మీరు చూసి తెలంగాణలో మంచాన్ని కాళ్ళ మొక్కుతా నుంచి కాదు పేదవాళ్ళ హక్కులు కాపాడుతారని ముందుకొచ్చిన మానవతావాది. ఒక మాటలో చెప్పాలంటే అనేక రిఫార్మ్స్ కు నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఎవరైనా సరే మహాత్మా పూలే తర్వాత ఎవరైనా గుర్తుపెట్టుకుంటారంటే అది ఎన్టీ రామారావు గారు గుర్తుపెట్టుకుంటారు. ఆ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.